ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అమరావతి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ సహకారంతో నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ నిర్వహణలో స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్లకు 2 రోజుల సాంకేతిక శిక్షణ తరగతుల శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎలక్ట్రానిక్ టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నిపుణులు సయ్యద్ ఇక్బాల్ అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ శిబిరం ప్రారంభించారు. ముందుగా టీవీని కనుగొన్న బయడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ టీవీ సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడం ద్వారా తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి టీవీ టెక్నీషియన్ కి ఇది గొప్ప అవకాశమన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక నైపుణ్య శిక్షణ పొంది టీవీలు రిపేర్ కి వచ్చినప్పుడు లోపం ఎక్కడుందో సరిగా గుర్తించి సత్వరమే తయారు చేసి ఇవ్వడం ద్వారా టెక్నీషియన్స్ పై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్నారు. టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ సభ్యుల కుటుంబాలకు మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహిస్తామని, వారి సంక్షేమానికి అభివృద్ధికి స్థానిక మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సహకారం అందేలా కృషి చేస్తామన్నారు. ఈరోజు వస్తున్నటువంటి మార్పుల కారణంగా టెక్నాలజీ డెవలప్మెంట్కి అనుగుణంగా మనం కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా చేంజెస్ వచ్చాయి. మేము ఇంతకుముందు బ్లాక్ బోర్డ్ మీద రాసి క్లాసులు చెప్పేవాళ్ళం. దాని బదులుగా ఆ స్క్రీన్స్ వచ్చాయి, ఆ స్క్రీన్స్ నుంచి ఈ స్క్రీన్స్ వచ్చాయి. ఇట్లా రకరకాల మార్పులు సంవత్సరానికి ఒకటిగా మారుతూ ఉంది. ఈవెన్ ఈ టీవీస్ దగ్గర వాడేటువంటి ఫిక్స్డ్ టెక్నాలజీ నుంచి ఫ్లెక్సిబుల్ టెక్నాలజీ కూడా ఒకటి తయారు చేశారు. అది కూడా అంటే మీరు ఎక్కడ క్యాలెండర్ లాగా దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ అవసరం ఉంటే దాన్ని అక్కడ పెట్టేసి మీరు దాన్ని వాడుకునేటువంటి టెక్నాలజీని లాస్ట్ 4 years బ్యాకే దాన్ని టెక్నాలజీ రూపొందించడం జరిగింది. అందులో మా బాబు కూడా ఢిల్లీ ఐఐటీలో ఉన్నప్పుడు అబ్బాయి ఆ ప్రాజెక్టులో భాగంగా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులు చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఆ స్పీడ్గా వచ్చేదాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ దాన్ని మనం ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనట్టుగా మనం అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీరు వార్ జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనించాలి. సెన్సార్స్ ద్వారా ఏ విధంగా టార్గెట్ పెట్టి ఏ ఇంటి మీద అయితే వేయాలో ఆ ఇంటి మీద బాంబు వేసేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆ టెక్నాలజీని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అలాంటి టెక్నాలజీని ఈరోజు మీరు అందిస్తున్నందుకు వేరే ఆర్గనైజేషన్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు కొంచెం ముందుగా బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ముందుగా మాట్లాడి ఎన్నుకోవాలని. టీవీ మెకానిక్స్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వర్క్షాప్ని నిర్వహిస్తున్నటువంటి ఇక్బాల్ గారు ఈ వేదికను మనకు అందిస్తున్న రెగ్యులర్గా మన కార్యక్రమం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.